హాయ్ అండి, హోప్ యూర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే మల్లె మొక్క లేదా చెట్టు ఎలా మనం పెంచుకోవాలి, చక్కగా పూలు ఎక్కువ వచ్చేటట్టు ఎట్లా చూడాలి, దానికి మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి, ఫర్టిలైజర్స్ ఏమేమి ఇవ్వాలనేది పూర్తిగా చెప్తానండి. వీడియోస్, డిఫరెంట్ వీడియోస్ తప్పకుండా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మల్లెపూలు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. మన సౌత్ ఇండియన్స్కి అయితే ఇంకా మల్లెపూలు అంటే మహా అసలు పిచ్చనే చెప్పాలి. ఆడవాళ్ళకైతే మనము ఇంకా సమ్మర్ వచ్చిందంటే మనకి మార్చి నుంచి జూన్ జూలై వరకు కూడా మల్లెపూలు వస్తూనే ఉంటాయి అన్నమాట. కొంతమందికి అయితే త్రూఅవుట్ ద ఇయర్ ఎట్లనో చక్కగా అంటే మంచి కేర్ తీసుకొని ఇంకా త్రూఅవుట్ ద ఇయర్ కూడా కొన్ని కొన్ని పూలు వచ్చేటట్టు చూసుకుంటారు. కానీ మనకి ఎక్కువ వచ్చేది మాత్రం సీజన్ మనకి మార్చ్ నుంచి జూన్ వరకు అయితే మంచి సీజన్ అండి. మల్లెపూలకి బాగా వస్తాయి మల్లెపూలు. ఇది చూశారు కదా, ఈ మల్లె పూలు ఏంటంటే ట్రిపుల్ పెటల్ అనమాట. 3 రేఖలు ఉన్నది. సో బాగా ముద్దగా బాగా వస్తాయి. సో లాస్ట్ ఇయరే తీసుకున్నానండి ఈ ప్లాంట్, నర్సరీ నుంచి కొనుక్కొచ్చాను. కానీ నేను ఇచ్చిన ఫర్టిలైజర్స్ వలన ఈ మల్లె మొక్క చాలా బాగా పెరిగిందండి. అండ్ దీన్ని ఏంటంటే 20 లీటర్స్ వాటర్ క్యాన్ కట్ చేసి దాంట్లో పెట్టాను అనమాట. అంటే ఈ వాటర్ క్యాన్ చాలా పాతదే, దానికి మేము అంటే పెయింట్ చేసి దాంట్లో మల్లె మొక్క పెట్టాను అనమాట. అంటే ప్రీవియస్గా ఒక మల్లె మొక్క ఉండేది, దాన్ని ఇంకో దాంట్లోకి షిఫ్ట్ చేశాను. దానికి ఎక్కువ పూలు రావట్లేదు, అంటే మరీ చిన్న మొక్క అది. సో ఈ మొక్క మాత్రం భలేగా పెరిగిందండి. మొత్తము ఫుల్గా పూలు చూశారు కదా ఎన్ని పూలు వచ్చాయో. సో దీనికి చేయాల్సిన కేర్ ఏంటో చూడండి. మొత్తం ఫస్ట్ లీవ్స్ అన్నీ రిమూవ్ చేసేయాలండి. సీజన్ స్టార్ట్ అయ్యే ముందే లీవ్స్ అన్నీ రిమూవ్ చేసేయాలన్నమాట. అంటే చేత్తో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి సరిగ్గా చూపించలేకపోతున్నాను మీకు. కానీ కొమ్మని ఇట్లా పట్టుకొని చక్కగా ఇట్లా దూసినట్టు చేసేస్తే అయిపోతుందండి, చక్కగా వచ్చేస్తాయి. అండ్ లైట్ ప్రూనింగ్, ఎడ్జెస్లో ప్రూన్ చేయాలండి. కొంచెం అంటే టిప్స్ ఏంటంటే కొన్ని ఎండిపోయినట్టు అట్లా ఉంటుంది కదా, హార్డ్ ప్రూనింగ్ అవసరం లేదు, లైట్గా ప్రూన్ చేస్తే సరిపోతుంది. మరీ చెట్టు మరీ పెద్దగా ఉంటే కనుక హార్డ్ ప్రూనింగ్ చేయాలి. చిన్న మొక్కలకైతే మనము అంత ప్రూనింగ్ చేయాల్సిన అవసరం లేదండి. సో ప్రూనింగ్ చేసేసినాక చుట్టూ కూడా మట్టినంతా లూజ్ చేసేసుకోవాలి. మొక్క చుట్టూ బాగా తవ్వుకోవాలి. వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా తోకొని పైన ఉన్న కొంచెం లేయర్ మట్టిని, ఒక 1 ఇంచ్ మందం మట్టిని తీసేయాలండి. ఎందుకంటే మళ్ళీ మట్టి మనం వేసుకుంటా పోతే నీళ్ళు పోసినప్పుడు మొత్తం మట్టికి బయటపడిపోతుంది అనమాట. కాబట్టి మనము కొంచెం ఒక 1 ఇంచ్ వరకు మట్టి తీసేసుకోవాలి. మొత్తం తవ్వి లూజ్ చేసుకోవాలి. సాయిల్ అంతటి కూడా లూజ్ చేసుకొని చక్కగా చుట్టూంతా ఏమన్నా కలుపు మొక్కలు ఉంటే అవి కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇస్తున్న ఫర్టిలైజర్ ఏంటంటే అండి, దీంట్లో వర్మీ కంపోస్ట్లో నేను కోకోపీట్ మళ్ళీ బోన్ మీల్ కలిపానండి. మీరు ఇంకేదైనా ఇవ్వాలనుకుంటే మామూలుగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కంపోస్ట్ కానీ బనానా పీల్ కంపోస్ట్ కానీ ఏమైనా ఇచ్చుకోవచ్చు. దీనికి చక్కటి కంపోస్ట్ అయితే ఇచ్చుకోవాలండి. చుట్టూ మరీ ఎక్కువ ఇవ్వక్కర్లేదు, మంచి ఒక 1/2 kg అంత అనుకోండి ఇస్తే సరిపోతుంది మొక్కకి. ఎందుకంటే మనం నీళ్ళు పోసినప్పుడు రాకుండా చక్కగా వేసుకోవాలండి. ఫర్టిలైజర్ వేసుకున్న తర్వాత యాక్చువల్గా అయితే ఈ ప్రూన్ చేసినాక నీళ్ళు పోయొద్దు అంటారు, కానీ నాకైతే అస్సలు నేను అట్లా చేయలేనండి. మొక్కలకి తప్పకుండా నీళ్ళు పోస్తాను. కొద్దిగా నీళ్ళు పోసాను. ఇది చూడండి, టేబుల్ లెమన్ అనమాట, ఒకటి పండిపోయింది, అది కోసేస్తున్నాను. ఇది 10 రోజుల తర్వాత అండి. 10 రోజుల తర్వాత చక్కగా మొక్క ఆకులు వచ్చేసినాయి, బోల్డ్ అని మొగ్గలు కూడా వచ్చేసినాయి. చూసారా ఎట్లా ఉన్నాయో, చెట్టు నిండా మొగ్గలు వచ్చేసినాయి అండి. జస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 days అనమాట. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 days మనకి చక్కటి పూలు వచ్చేసినాయి. అదే పెద్ద మొక్క అనుకోండి ఇంకా విపరీతంగా వస్తాయి పూలు. మనకి ఇంకా చిన్నది కాబట్టి ఇది ఇట్లా ఉంది. చూడండి, ఇదండి పూలు వచ్చేసినాయి. విచ్చుకునే పూలు అన్నీ కోసేస్తున్నాను. ఇంకా మనకి వచ్చిన రోజులు, ఇది ఒక రోజు కోసేసాను కదా, ఇది 2వ రోజు. చూడండి మొత్తం పూలే. చూడండి, 2nd డేకి ఫుల్ విచ్చిపోయినాయి పూలన్నీ కోసేస్తున్నాను. కొంచెం ఫాస్ట్గా చేస్తున్నానండి, కొంచెం పెద్ద వీడియో కదా, మీకు బోర్ కొట్టకూడదని. సో ఇది చేస్తున్నాను అనమాట, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను.
ఇలాగ అన్నీ కోసేసుకోవాలండి. కోసేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ డేకి మనం చూస్తే చూడండి ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటాయి మీకు, ఇంకా అసలు నాన్ స్టాప్ అనమాట. అవి వస్తూనే ఉంటాయి. ఇదిగో నిన్న వచ్చినాయి ఈరోజు. చాలా సంతోషం అండి. ఇది థర్డ్ డే అండి. మళ్ళీ వచ్చినాయి చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయి చూసారా. మొగ్గలు వచ్చి పూలు వచ్చినాయి. నిన్నున్న మొగ్గలన్నీ మళ్ళీ విచ్చుకున్నాయి. పొద్దున్న కొన్ని నేను తెంపకపోతే కింద పడిపోయినాయి అండి. ఇంకా మొగ్గలు మాత్రం ఉన్నాయి. మళ్ళీ రేపటికి వస్తాయి అవి. ఓ రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ అట్లా వస్తాయి అన్నమాట. కొన్ని విచ్చుకుంటే ఓ రోజు, కొన్ని ఏమో నెక్స్ట్ డేకి విచ్చుకుంటే అట్లా. కానీ మొగ్గలు మాత్రం భలేగా ఉన్నాయి కదా చెట్టు నిండా. ఎంతో సంతోషం అనిపిస్తుందండి మన ఇంట్లో ఇన్ని పూలు వస్తే. అదే భూమిలో అనుకోండి ఇంకా చెప్పలేము, అట్లా వస్తాయి పూలు. ఇంక మనకి తొట్టులోనే ఇన్ని వస్తున్నాయంటే నెలలో ఇంకా బాగా వస్తాయి. చూడండి ఇది ఈవినింగ్ టైంలో తీస్తున్నాను, ఎండ లేదా అందుకే కొంచెము డల్గా కనిపిస్తుంది. చూడండి మళ్ళీ పూలు విచ్చుకున్నాయి ఈరోజు. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. సో మనం ఏంటంటే పాట్స్లో కూడా పెంచుకోవచ్చండి. పాట్ కొంచెం పెద్ద పాట్లు పెట్టుకున్నారనుకోండి ఇంకా బాగా పెరుగుతాయండి. 100 రూపీస్ పాట్ ఉంటుంది చూడండి, పెద్ద టబ్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకోండి. పొడుగ్గుండే టబ్స్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా పెట్టుకుంటే బాగా వస్తాయండి పూలు. సో రోజు ఇన్నేసి మనకు వస్తూనే ఉంటాయండి. సీజన్ ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇది ఇంకో రోజు అండి. చూడండి మళ్ళీ వచ్చినాయి పూలు. ఇంకా వస్తూనే ఉంటాయి మీకు, మీరు తెంపుకుంటూనే ఉండాలి. అయితే నేల ఒకవేళ మీకు ప్లేస్ లేదంటే మాత్రమే మీరు ఇట్లా తొట్టెల్లో పెట్టుకోండి. లేకపోతే మాత్రం అండి తప్పకుండా మీరు నేల స్థలం ఉంటే కనుక భూమిలో పెట్టుకోండి. మల్లెపూల ఎక్సలెంట్గా వస్తాయండి భూమిలో ఉంటే మాత్రం. అది ఇంకా అసలు మనం చెప్పలేం, అన్ని పూలు వస్తాయి. సో ఇది తప్పకుండా పాటించండి. ఇట్లా ఫర్టిలైజర్స్ ఇచ్చి ఇప్పుడు పూత అయిపోగానే మళ్ళీ ఆకులన్నీ రిమూవ్ చేసేయండి. మొత్తం పూత అయిపోయింది, మొగ్గలన్నీ కూడా అయిపోయినాయి అనగానే మీరు తప్పకుండా మళ్ళీ ఆకులు రిమూవ్ చేసి లైట్ ప్రూనింగ్ చేశారంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. సీజన్ అన్ని రోజులు మీకు పూలు వస్తూనే ఉంటాయండి. సో నేను 6 days మీకు చూపించాను పూలు వచ్చినది. ఇది ఇంకో ప్లాంట్ అండి. దీనికి ఒక్కటి, ఇది పెద్ద మల్లె పువ్వు అనమాట. దీనికి డిఫరెన్స్ చూడండి, చాలా పెద్దది. సో మీరు కూడా తప్పకుండా మల్లె మొక్కని మీ ఇంట్లో పెంచుకోండి. చక్కటి పూలు ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా చాలా ఎంకరేజింగ్ ఉంటుందండి. పెద్ద వీడియో చేసినందుకు సారీ. నెక్స్ట్ టైం నుంచి చిన్న వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు అన్నీ చక్కగా చూపించాలని కొంచెం పెద్ద వీడియో చేశాను అనమాట. తప్పకుండా మల్లె మొక్క తెచ్చుకోండి, పెంచుకోండి మీ ఇంట్లో.